శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీ నృసింహ విభవే రుణమోచకాయ సర్వసంపత్ప్రదాయ హరే గురవే నమోస్తు మహ్యం. సర్వం జగన్నాథమయం. అంటే ఇప్పటికీ ప్రజెంట్గా స్వామివారి రథోత్సవాలు వాటి గురించి ఆ 3 రోజులు మాత్రమే ఆడుకున్నారు. ఆ తదుపరి ఈ జగన్నాథుడి దేవాలయంలో పూరి జగన్నాథుడి స్వామి సన్నిధిలో జరగబోతున్నటువంటి ఆ భాండాగార లెక్కింపు గురించి 100 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. అంటే అందులో ఏముంది? ఉత్సుకత. సర్పబంధాన్ని తీశారా? నాగసర్ప దోషం పోయిందా? అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఎటువంటి ఆభరణాలు ఉన్నాయి? పోనీ మీకేమైనా అనంత పద్మనాభ స్వామి యొక్క నిధి నిక్షేపాలు ఎవరికైనా చూపించడం జరిగిందా? ఆలోచించండి. అలాగే అక్కడ ఆ యొక్క దేవాలయ వ్యవస్థలో అనంత పద్మనాభ స్వామి దేవాలయ వ్యవస్థ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మూలధనం ఎక్కడైతే వాళ్ళ పెద్దవాళ్ళు దాచిపెట్టారో ఆ ధనాన్ని దేవాలయ కైంకర్యాలకి వాడమని కూడా చెప్పింది. వాళ్ళు అలాగే పెట్టారు. ఒక్కటి కూడా మనకి వజ్రం కానీ అక్కడ స్వామివారి కనీసము ఆ స్వామివారి పాదుకలు కూడా మనకు చూపించలేదు. అవి అలాగే ఉంటాయి. అవి నిగూఢమైనవి, నిక్షిప్తమైనవి, అలాగే ఉండాలి అవి. అలాంటిది పూరి జగన్నాథ స్వామిలో ఉన్నటువంటి రత్న భాండాగాల నుంచి ఆ రత్నాలన్నీ కూడా మీకు చూపిస్తారా? ఏదో సినిమాల్లో చూపించినట్టుగా గోపిచంద్ గారి సినిమా చూపినట్టుగా రత్నాలు వైఢూర్యాలు ఒక పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ భూమాళిగలో అనేక రత్నాలు భాండాగాలు ఉండి మా డాడీ సొమ్ము మాత్రమే నాకు కావాలి, ఇంకెవరిది నాకు వద్దు అన్నటువంటి అలా కుప్పలు తిప్పలుగా చూపించే అవకాశం ఉండదు. మనుషులకు ఎలాంటి ఆలోచన ఉంది? ఎన్ని రత్నాలు పోశారు? పాతకాలం సినిమాల్లో ఎన్టీఆర్ సినిమాల్లో ఉన్నటువంటి రత్నాల భాండాగాలు ఉంటాయా? అవన్నీ కూడా అలా ఉండవండి. అవి ఒక్కొక్క పెట్టెలలో ఒక్కొక్క అలంకారం కోసము భద్రపరిచేటివి. అవి దేవాలయ సంబంధించినటువంటి ధర్మకర్తలకి, ఆ పూజారులకి, ఆలయ వంశస్థుల వరకు మాత్రమే తెలుస్తూ వాటిని ముట్టుకునే అర్హత కూడా వాళ్ళకి. కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా వాటిని ముట్టుకోవడానికి అర్హత ఉండదు. అంత పవిత్రమైనవి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు పవిత్రుడా కాదన్న విషయం కాదు, వాళ్ళు ముట్టుకోవడానికి ఎలిజిబిలిటీ లేదంటే. కాబట్టి దాని గురించి మనం ఇంత ఉత్సాహం చూపిస్తున్నామంటే ఏదైనా ఉందేమో దాంట్లో. ఏముంది? మనకేమో చూపిస్తారా? ఏదో తెలియని ఉత్సాహం. దానికోసంగా మనము మొన్న దాకా 2 గదులు తెచ్చారు. ఇవాళ 3వ గది మధ్యాహ్నం 1:25 నిమిషాలకి అక్కడ లోపల వెళ్ళడం, అంధకారమైనటువంటి చిమ్మ చీకట్లో వాళ్ళు వెళ్ళడం. దాదాపు 22 మంది సభ్యులు వెళ్ళారు. అలాగే ఇదే సమయంలో మనకి ఆశ్చర్యమైన సంఘటన, మరి సాక్షాత్తుగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మూర్ఛపోయి పడిపోయి మళ్ళీ లేచి తమాయించుకొని మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. అంటే అక్కడ భగవంతుని యొక్క లీనమైపోతాడు. భగవంతుని యొక్క ఒక ప్రక్రియ ఉంటుందమ్మా. ఆ భగవంతుని యొక్క పూర్తి స్థాయి ఒక బలం అనేది వెంటనే స్వీకరించే శక్తి మనకు ఉండదు. అక్కడ పాములు ఉన్నాయా? పాములు ఏం కలపలేదు. నాగసర్పం ఏం లేదు. బంధాలన్నీ కూడా మీకేమి నాగపూ రూపలు వేసి చెక్కలు అడ్డం పెట్టేసి ఏదో అరుంధతి సినిమాలో కనుక ఏదో చెక్కలు బాతేసి గొళ్ళాలు పెట్టి తాళాలు వేయరండి. మంత్రముతోనే, చక్రాలతోనే, యంత్రరేఖలతోనే ఆ యొక్క మాళిగల్ని, దేవమాళిగలు అంటారు వాటిని, దేవమాళిగలు, ఆ రహస్య గదులన్నీ కూడా ఉంటాయి. ఆ గదులకి మంత్రోక్తంగా చేస్తారు. ఆ మంత్రోక్తమైనటువంటి అంటే బంధ విముక్త, మంత్ర బంధ విముక్తాన్ని 3 రోజుల ముందుగానే చేశారు వాళ్ళు. మీరు చేయలేదనుకుంటున్నారు. అలాగే గజపతి రాజు వంశం అనేటువంటి వాళ్ళందరూ కూడా అవి చేశారు. అలా చేసిన తర్వాతనే వారు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. వెళ్ళకుండా అలా చేయకుండా వెళ్ళరు వాళ్ళు. అది సాధ్యం కాదు కూడా. కాబట్టి మీరందరూ కూడా దాంతో ఎంతో ఉత్సాహంతో వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు లైవ్లో డిబేట్ పెట్టేశారు. ఇక్కడికి వచ్చాము, మీకు పెట్టెలు ఇవి, ఇక్కడ భాండాగారాలు పెట్టెలు ఇవి. అంటే అవన్నీ భాండాగారం పెట్టెలు కాదండి. భాండాగారం పెట్టెలన్నీ కూడా 50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం అవి, 1000 ఏళ్ల క్రితం అవి. అప్పుడు తీరినటువంటి చెక్కల బలం వేరు. ఆ చెక్కలు ఇప్పుడు ఊడిపోతాయన్నటువంటి భావనలో వాళ్ళు ఉండి కొత్త పెట్టెలు తీసుకొచ్చారు. మీకు కనబడుతున్నటువంటి బంగారు పూతలు, ఎరుపు రంగులో కనబడుతున్నటువంటి పెట్టెలు కొత్త పెట్టెలు. అవి లోపల తీసుకొచ్చిన పెట్టెలు కాదండి. దాని మీద అందరూ కూడా ఇవే పెట్టెలా, బంగారం పూత ఉన్నాయి, బంగారం పెట్టెలు బయటపడ్డాయని చెప్పేసి అనేకమైనటువంటి సోషల్ మీడియాలో అబద్ధపు విషయాల్ని ప్రచారం చేయకండి. అటువంటివి మంచిది కాదన్న విషయం గుర్తించండి. జగన్నాథుడికి ఏంటండి, తిరుమల వెంకటేశ్వరుడికి, శ్రీశైల మల్లన్నకి, శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామికి, అరుణాచలేశ్వరుడికి, చిదంబరేశ్వరుడికి, ఇలా అనేకమైనటువంటి తంజావూరు బృహదీశ్వర ఆలయంలో ఇలా అనేకమైనటువంటి దేవాలయాల దగ్గర వాటి ఆస్తిపాస్తులు వాటికి 2 కిలోమీటర్ల దూరమో 3 కిలోమీటర్ల దూరంలోనో ఈ రహస్యపు గదులలో అనేకమైనటువంటి నిధి నిక్షేపాలున్నాయి. ఇది చరిత్ర చెబుతోంది. చరిత్రలో లిఖించబడింది. మన శాస్త్రాల్లో మర్చిపోయాం. టిపు సుల్తాన్ గొప్పోడు, మొఘలులు గొప్పోడు, ఔరంగజేబు గొప్పోడు, మన తల్లుల స్తన్యమును కోసినటువంటి వ్యక్తుల గురించి. కర్ణాటకలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక దగ్గర కోపడనేటువంటి కులస్తులని 35,000 మందిని చంపేసినటువంటి విషయాలు కూడా చరిత్రలో లేకుండా చేశారు. కోపడైనటువంటి కొన్ని గ్రామస్తులు, కొంత యువకులని 35,000 మందిని కర్ణాటక రాష్ట్రంలో ఒక దగ్గర 35 చంపినట్టుగా మనకి చరిత్ర చెప్తోంది.
ఆ విషయాన్ని మర్చిపోయారు మనోళ్ళు. టిప్పు సుల్తాన్ గొప్పోడు, ఔరంగజేబు గొప్పోడు, అక్బర్ గొప్పోడు. ఎవరు చెప్పారు మీకు ఈ విషయాలన్నీ? బ్రిటిష్ వాళ్ళు గొప్పోళ్ళు లేదండి. అలా గొప్పోళ్ళు అయి ఉంటే నేల మాళిగలలో ఇట్లా దాచిపెట్టాల్సిన అవసరం లేదు. మన సంపదని దోచుకెళ్లాల్సిన అవసరం బ్రిటిష్ వాడికి లేదు. మన నలంద విశ్వవిద్యాలయం అనేటువంటి వేద గ్రంథాలని, మంచి జ్ఞాన గ్రంథాలని, తాళపత్ర గ్రంథాలని తగలబెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళు కాదు కనుక అవన్నీ కూడా నాశనం చేయబడ్డాయి. మంచి మంచి యోధులు సంహరించబడ్డారు. మన యొక్క తల్లు లాంటి వాళ్ళకి స్తన్యాల్ని కోసేసినటువంటి చరిత్రలో మూర్ఖమైనటువంటి కొంతమంది పాలకుల దగ్గర ఉంది. అటువంటి వాళ్ళని రక్షణ పొందడానికే ఇటువంటి దేవమాళిగలలో సర్పబంధాన్ని ఏర్పరిచి, ఇటువంటి వ్యక్తుల నుంచి కాపాడు సర్పబంధాన్ని ఏర్పరిచి మన యొక్క మన ధనము రత్నాలన్నీ కూడా ఈ సనాతన ధర్మం కోసం కాపాడేందుకు ఇలా చేశారు. అది ఇప్పుడిప్పుడే ప్రభుత్వం యొక్క అనుమతితో, అందులోనూ చాలామంది కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దాని పెత్తనం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెత్తనం దాని మీద ఉండే అవకాశం లేదు. కేవలం వాటిని సంరక్షించే బాధ్యత మాత్రమే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో జియాలజికల్ సర్వే వాళ్ళు, అలాగే పూరి జగన్నాథ స్వామి దేవాలయ వంశస్థులు అనంతవర్మ లాంటి వాళ్ళు, వారి కుటుంబం వాళ్ళు, అలాగే గజపతిరాజు లాంటి వారి యొక్క వంశస్థులు, అలాగే పూరి జగన్నాథ స్వామి ఆలయ వంశస్థులు, ఆలయ పూజారి వంశస్థులు మాత్రమే దాని గురించి పూర్తిగా అధికారము పొందుకునే అవకాశం, అధికారంతోనే ప్రతి విషయంలో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఈ విషయం సుస్పష్టం. ఆల్రెడీ మనకి అనంత పద్మనాభ స్వామి ఇక సుప్రీంకోర్టు ఆర్డర్ మనకు చెప్పబడింది. సో ప్రస్తాంశంలో ఈ నిధి నిక్షేపాలని తెలియచారా? ఎస్, బయటికి రావడం జరిగింది. వారు ఆ గదిలో నుంచి మరొక గదిలో సేఫ్ లాకర్లో ఇంకో గదిగా చేసుకొని ఆ దాంట్లోకి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఆ లెక్కించిన తర్వాత, ఇప్పుడు అందరూ కూడా లెక్కిస్తున్నారు. ఆ లెక్క మొత్తం పూర్తయిన తర్వాత వాటిని ఇప్పుడు తెచ్చిన కొత్త పెట్టెలలో జాగ్రత్తగా భద్రపరిచేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ప్రత్యక్ష పాములు కానీ, ప్రత్యక్ష సర్పాలు కానీ, భూత ప్రేత పిశాచాలు కానీ బయటికి కనబడలేదండి. ముందు రోజు 4 రోజుల ముందు నుంచే యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళందరూ కూడా ససంప్రదాయ పద్ధతిలో లోపలికి వెళ్ళి ఎటువంటి ఇబ్బందులు పడుకొని వచ్చారు. కొంతమందికి స్వామివారి యొక్క ప్రభావం ఎక్కువ పడింది, వైబ్రేషన్ అయ్యి ఎస్పీ గారు లాంటి వాళ్ళు ఇంకో 2 మంది కూడా పడిపోయి ఉంటారు. పడిపోరన్న సమస్య లేదు, అటువంటి వైబ్రేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎన్నో వేల సంవత్సరాలు ఆ గదిలో ఉన్నటువంటి ధనము, మాణిగల్లో ఉన్నటువంటి దత్త భాండాగారాలు, ఈ రత్నాలు ఇవన్నీ కూడా ఎక్కువ విలువైనవి. దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల విలువైనటువంటి సంపద బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు తెరిచింది 3వ గది. వాళ్ళు కొంతమంది ఏమంటారంటే లైవ్లో మాకు ఇక్కడ కనబడటం లేదు, 4వ గది 5వ గది విషయం మాకు ఇక్కడ తెలియట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆ వంశస్థులు ఎవరు కూడా ఇక్కడ ఇంకో గది ఉన్నట్టుగా మాకు తెలియజెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వంశస్థులే కొంతమంది, నిన్నటి మీరు టీవీ న్యూస్లో చూడవచ్చును. తప్పకుండా ఇవి 6 గదులు ఉన్నాయి అంటారు, కానీ 6 కాదండి, 9 ఉన్నాయి. ఉత్తరం వైపు గదులలోని ఎక్కువ రత్న భాండాగారాలు ఉన్నాయి, వాటిలోనే విలువైనటువంటి సంపద ఉంది అని స్పష్టంగా చెప్పబడింది. అందుకే ఉత్తరం వైపు ఎందుకు పెడతారు చాలామంది విషయం, ఉత్తరం వైపు కుబేర స్థానం కాబట్టి కుబేర స్థానంలో తప్పకుండా పెట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల సంపద వృద్ధి పొందుకుంటుంది, కుబేరుడు దానికి రక్షకుడుగా ఉంటాడన్నటువంటి భావనతోనే అది ఉత్తరం వైపు నేల మాళిగలలో, అంటే నేల మాళిగల్లో పెట్టంటే రహస్యపు గదులలో పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3వ గదే కాదండి, 4, 5, 6 తదుపరి 3 గదులు కూడా ఉన్నట్టుగా మనకి వివరణ తెలుస్తోంది. కాబట్టి మాకు పూర్వ నుంచి కూడా మాకు సమాచారం అందుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూజారి వ్యవస్థలో మాకు కొన్ని లింకులు ఉంటాయి కాబట్టి ఆ విషయాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఈ సంపద ఎంత ఉంటుంది అంటే కొన్ని లక్షల కోట్లు ఉంటుంది, కొన్ని లక్షల కోట్ల విలువ కలిగేటువంటి రత్నభాండాలు ఉంటుంది. ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు. ఒకవేళ ఇంతే బయటకు వచ్చినట్టయితే అంత నేలమాళిగలలో అన్ని పెట్టెల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఏ 1000 కోట్లు 2000 కోట్లు వస్తే నేలమాళిగలలో పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు కొంతమంది కుహానా రాజకీయ నాయకుల సంపదనే 2000, 3000 కోట్లు ఉంది. కాబట్టి దాని గురించి వాళ్ళు నేలమాళిగ పెట్టరండి. నేలమాళిగల్లో అంటే రహస్యపు గదులలో ఆ ధనాన్ని, ఆభరణాన్ని దాచిపెట్టారంటేనే అవి లక్షల కోట్ల విలువ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా మన దేశానికి మూడు రకాలుగా బడ్జెట్ని ప్రతిపాదించే ఎంత ఉంటుందో అటువంటి దానికంటే 3 ఈ యొక్క అంటే మన బడ్జెట్ కన్నా 3 ఉండేటువంటి ఆర్థిక లాభాలు దాంట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ధనము, అటువంటి రత్న భాండాగారాలు, మణి, అలాగే కెంపులు, మాణిక్యాలు,
అలాగే కనక పుష్యరాగాలు, అలాగే స్వామివారి వజ్ర ఖడ్గము, శంకు చక్రాలు ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. అదేవిధంగా మనకి తొందరలోనే నాకు తెలిసినంత వరకు ఈ సాయంత్రం వరకు అయితే లెక్కించే అవకాశం లేదు. అంటే ఈ రాత్రి మొత్తం లెక్కించకపోవచ్చు వాళ్ళు, దాన్ని అక్కడే వాళ్ళు దాచుకొని రేపటి కూడా లెక్క పూర్తయ్యే అవకాశం ఉంటుంది. రేపు సాయంత్రం కానీ మనకు పూర్తి స్థాయి ఇంకా ఇంత ఉంది, ఇందులో ఇంకా లెక్క పెట్టాల్సి ఉన్న విషయం చెప్పే అవకాశం ఉంటుంది. 3వ గదిలో ఇంత ఉంటే 4, 5, 6 గదులు ఎంత ఉంటుందో ఆలోచించండి. తప్పకుండా కొన్ని లక్షల కోట్ల విలువ కలిగేటువంటి రత్న భాండాగారం నుంచి ఆ రత్నాలు, ఆ యొక్క బంగారం అంతా కూడా బయటపడే అవకాశాలు. స్వామివారి సింహాసనం మాలాంటి వాళ్ళు చూసేది ఆ యొక్క జగన్నాథుడి యొక్క, బలభద్ర సుభద్రుల యొక్క రత్న సింహాసనాలు చూడాలన్న కోరిక మాకు ఎక్కువగా ఉంది. ఆ సింహాసనాలు చూసి మనం మోక్షాన్ని పొందుకున్న సంతోషమే, ఆ యొక్క స్వామిని చూసి కళ్ళారా చూసినంత ఆనందం కలుగుతుంది. కాబట్టి రత్న సింహాసనాలు, వజ్రపు సింహాసనాలు త్వరగా బయటికి వచ్చేస్తే తప్పకుండా అవి దర్శనం చేసుకొని సాక్షాత్గా శ్రీమన్నారాయణుడి యొక్క కృపా కటాక్షాలు పొందుకోవాలన్న కోరికతో మేమందరం ఉన్నాం. తొందరగానే అటువంటి జరగబోతోంది. ఇవాళకి మాత్రం 3వ గది తెరిచారు, అది లెక్క ప్రారంభమైంది. ఇంకొద్దిసేపట్లో ఇంకా అంటే కొద్ది విషయాలు మాత్రం బయటకు వస్తాయి. ఎందుకంటే అవన్నీ కూడా పురాతనమైనటువంటి ఆభరణాలు. అంటే ఇంకోటి అనుకోవచ్చు, అన్ని కుప్పగా పోసారా? కుప్పగా పోయారండి. ఎప్పుడు కూడా మన పాత వాళ్ళు, మన తరం అంటే 1000 తరాలు, 100 తరాలు, 10 తరాల ముందు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క జాగ్రత్త పెడతారు. మళ్ళాగా కుప్పలుగా పోసి పెట్టారండి. ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క వస్త్రాన్ని, ఒక వజ్రాన్ని, ఒక ఆభరణాన్ని జాగ్రత్తగా పెడతారు. కాబట్టి వీరికి లెక్కించడానికి కూడా సుసాధ్యమే, చాలా ఈజీగా లెక్కించవచ్చు. కానీ తీస్తున్నప్పుడు ఏమైనా జారిపోతున్న భావనతోనో, లేకపోతే ఇంకేదైనా అపచారం చెందిన భావనతోనో వాళ్ళు చాలా జాగ్రత్తగా నిదానంగా లెక్క పెట్టగలిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా 47 మంది, 48 మంది లోపల ఉన్నారు. వారు లెక్క పెడుతున్నటువంటి విషయాలు మనకు కనబడకపోయినా అటువంటి మంది చేత పోలీస్ ప్రొటెక్షన్తో, అలాగే సిఆర్పిఎఫ్ కానివ్వండి, ఇతరత్ర మిలిటరీ వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు వచ్చినట్టు తెలిసింది మనకి. అటువంటి వాళ్ళందరూ సమక్షంలో దాన్ని లెక్క పెడుతున్నారు. అది ఇంకొక ఈ పూట గడిస్తే కానీ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చే అవకాశం కష్టం. ఏదేమైనా అక్కడ సర్పబంధాలని తొలగించారు. అమ్మవారి అనుగ్రహంతో శ్రీచక్రంలోనే అక్కడ అమ్మవారికి శ్రీపీఠంలో అక్కడ అమ్మవారి ఆలయంలోనే అవి భద్రపరిచి పెట్టారు. అవన్నీ కూడా తీసి లెక్క పెడుతున్నారు. ఆ శ్రీలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ఆ లక్ష్మీదేవి ఎంతటి సంపదను మనకిచ్చిందో, ఆ సంపదను మనం చూసి జగన్నాథుడు ఎంత మురిచిపోతాడో, ఇంకా ముందు మనకి ఎటువంటి అలంకారాలతో ఆ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి కనపడతారో అనే విషయాన్ని మనం ఆలోచించి తరింపజేయగలిగేటువంటి అవకాశం, అలాగే ఇటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం తరతరాలుగా ఎదుర్కొన్నటువంటి ఒక ముఖ్య సంఘటన, సన్నివేశం ఆవిష్కృతమైనటువంటి శుభదినంగా చెప్పవచ్చు. అందరం కూడా జగన్నాథుడిని స్మరణ చేస్తూ లోక కళ్యాణమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.